మీకు మా వెబ్ సిరీస్ గురించి దాని తెర వెనక విషయాల గురించి మీకు తెలియపరచడానికి ఒక గేమ్తో కలిపి వచ్చామన్నమాట. ఇది బాల్ గేమ్ అండి, గ్లాస్ గేమ్ కాదు. అసలు ఈ సిరీస్ మీరు ఎలా ఒప్పుకున్నారు? నేనేమో నెక్స్ట్ ఏం జరుగుద్దో అని క్యూరియాసిటీతో సెకండ్ ఎపిసోడ్ వింటున్నాను. నా కొడుకు తెలివికెళ్ళాడు కదా, పడ్డాడు వీడు అనుకున్నాడు. ఆ అనుభవం, మన ఎక్స్పీరియన్స్, వీటన్నింటినీ పక్కన పెట్టి తన సబ్జెక్టుతో ఒప్పించాడంటే గ్రేట్. ఆస్కర్ అది ఇచ్చేసేయచ్చు. నాకేంటంటే నాకు ఈ అమ్మాయిని చూస్తే నాకు యాక్టింగ్ నాకు డౌట్ వస్తుంటుంది. నాకే నమ్మకం లేదు. సిరీస్ చేస్తున్నప్పుడు ఒక సీన్ లో తిను రియల్ గా ఏడ్చింది సార్. తినేయడం చూసి నాకే ఏడుపు వచ్చింది. బాగా కనెక్ట్ అయినట్టుంది. yes sir. చేశారు అందరూ ఆ రోజు నాన్న ఏడవడం చూసి తను ఏడ్చేసింది. నాన్న ఏడడం చూసి దానికి పోలీస్ ఇష్యూ అయినా సరే వెళ్ళి మాట్లాడి సార్ వాళ్ళతో మాట్లాడిన విధానం ఇవన్నీ లిటరల్లీ దండం పెట్టారు సార్ వాళ్ళకి. హలో, మన ఫ్యూజన్ టీవీ చిల్లీస్ యూట్యూబ్ ఛానల్లో త్వరలో ఫ్యామిలీ అనే ఒక బ్యూటిఫుల్ వెబ్ సిరీస్ రిలీజ్ అవబోతుంది. దానిలో యాక్ట్ చేసిన తారాగణంతో ఇలా వరుసలో నిల్చొని ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ గురించి వీళ్ళే ఒక చిన్న ఇంట్రో ఇస్తారు. హాయ్, దిస్ ఈజ్ భూమి. నేను మా ఇంట్లో అందాల బొమ్మని, చిట్టి చెల్లమ్మని. అందరూ మా ఫ్యామిలీ సిరీస్ని తప్పకుండా చూడండి, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. నా పేరు ధనాబల. నేను ఇందులో అమ్మగా చేస్తున్నాను. ఫ్యామిలీ సిరీస్ తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. నేను మీ అందరికీ తెలుసు, నా పేరు చలపతిరాజు. ఈ ఫ్యామిలీ సిరీస్లో నాన్న క్యారెక్టర్ ఎంత బరువుగా ఉంటుందో నాన్నలకి తెలుసు, నాన్నలు చూస్తున్న అమ్మలకి తెలుసు, వెరసి ఆ కుటుంబంలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు. కాబట్టి తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. వాడు జీవితాంతం ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు, నేను పోషిస్తాను. ఎందుకంటే వాడు నా కొడుకు. నేను సంపాదించాక మీరు నా మీద ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయి వడ్డీతో సహా మీ మొఖాన్ని కొడతాను. హాయ్, నా పేరు చైతన్య. ఈ సిరీస్కి రైటర్, డైరెక్టర్, దాంట్లో హీరో కింద యాక్ట్ చేసింది మొత్తం అన్ని నేనే. కరెక్ట్, నిజమే. అంతే, అంత మిగిలిన సిరీస్లో చూసుకున్నాను. సరే. ఇప్పుడు మీ ముందు నేను ఈ బౌల్ పట్టుకొని దీంట్లో బాల్స్ వేసుకొని వాళ్ళు ఏమో గ్లాసులు పట్టుకుని ఎందుకున్నారంటే మేము ఒక ఫన్గా ఒక గేమ్ ఆడబోతున్నాం. ఈ గేమ్లో ఓడిపోయిన వాళ్ళు నేను ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. వాళ్ళు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారు. దిస్ ఈజ్ ఫన్ అండ్ మీకు మా వెబ్ సిరీస్ గురించి దాని తెర వెనక విషయాల గురించి మీకు తెలియపరచడానికి ఒక గేమ్తో కలిపి వచ్చామన్నమాట. ఇంకా గేమ్ బిగిన్ చేద్దాం. రెడీయా? ఏమండి, ఇది బాల్ గేమ్ అండి, గ్లాస్ గేమ్ కాదు. వెబ్ సిరీస్ ఫ్యామిలీ అండి. ఏంటి మీ వెబ్ సిరీస్ పేరు ఏంటి? మీరు చేస్తున్న వేషం అసలు తండ్రి క్యారెక్టర్ బరువుగా ఉంటుందన్నారు, మీరు చాలా లైటర్ ఎలా ఉన్నారు? ఇదిగో మీరు గ్లాసులు తెచ్చుకున్నా సరే వేసేది బాల్సే. ఓకే, రెడీయా? రెడీ? పడిందా పడలేదా చెప్పాలి సార్ పైనుంచి పడాలి సార్. సార్ యాంగిల్ మార్చండి సార్. అయిపోయింది. ఎవరికి పడలేదు? అమ్మ మైక్ ఎక్కడుంది? తీసుకోండి. ఇప్పుడు మీరు చాలా వెబ్ సిరీస్లో మదర్ క్యారెక్టర్ చేశారు కదా, ఆ సిరీస్లకి దీనిలో ఉన్న మదర్ క్యారెక్టర్కి తేడా ఏంటి? ఫస్టే నా కొడుకు చైతు ఫోన్ చేశాడు. అలాగా మదర్ అమ్మ అని చెప్పాడు. అమ్మ అన్నీ అమ్మలు, అందరూ అమ్మలు ఒకలాగే ఉంటారు కదా, ఏముందిలే అమ్మ, వద్దులే, చాలా చేశాను కదా అంటే, లేదమ్మా ఒకసారి స్టోరీ వినండి చెప్తాను అన్నాడు. సరేలే అని చెప్పి ఒప్పుకున్నాను. స్టోరీ చెప్పిన తర్వాత ఆ అమ్మ క్యారెక్టర్ నచ్చింది, ఈ అమ్మ ఒప్పేసుకుంది. ఓకే, చలపతిరాజు గారు ఏమైనా చెప్పారా మీకు? చేయండి అమ్మ బాగుంటుంది, లేకపోతే డబ్బులు ఇస్తారు అలాంటివి చెప్పారు? అంటే
యాక్చువల్గా సారే ఫోన్ చేసి స్టోరీ బాగుందమ్మా, అది చేస్తే బాగుంటుంది అన్నారు. ఇంక సరే సార్ చాలా కాలం నుంచి అంటే దాదాపు 22 years నుంచి ఫస్ట్ మొదట సార్ నేను కలిపి చేశాను అనమాట సీరియల్. సరే సార్ చెప్తే ఇంకా దానికి తిరుగులేదని ఒప్పేసుకున్నారు సార్. నైస్ నైస్. సరే మళ్ళీ గేమ్ ఆడదాం. రెడీయా? పడుకో. సార్ మళ్ళీ అమ్మాయి వచ్చింది. సార్ అయిపోయింది అయిపోయిందా? మళ్ళీ అమ్మాయి. మళ్ళీ అమ్మేనా? మళ్ళీ మీరేమండి కావాలని బాల్స్ కొట్టుకోవట్లేదు కదా, మీరే ఎక్కువ స్క్రీన్ మీద కనిపిస్తుంది మాట్లాడుతూ. లేదు సార్, నీకు కావాలని చేయలేదు, వీళ్ళందరూ చాలా చక్కగా క్యాచ్ చేస్తున్నారు. ఓకే రైట్. ఈ టోటల్గా ఒక్క లైన్లో చెప్పాలంటే ఫ్యామిలీ వెబ్ సిరీస్ గురించి మీరు ఏం చెప్తారు? ఒక మనిషికి ఫ్యామిలీ అంటే ఎంత ఇంపార్టెన్స్ ఈ సిరీస్ చూస్తే, అంటే ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఏంటి అంటారు కదా, ఈ సిరీస్ చూస్తే ఒక మనిషికి ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఏంటో తెలుస్తుంది. వెరీ గుడ్, వెల్ సెట్, నైస్. ఓకే నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం మళ్ళీ. రెడీయా? రెడీ. అబ్బా ఎవరు ఇప్పుడు? రైట్. మనకిప్పుడు చలపతిరాజు గారు దొరికేశారు. ఆయన్ని వెబ్ సిరీస్ అసలు సార్ చలపతిరాజు గారు, మీరు సీరియల్స్లో ఒక రావు గోపాలరావు లెక్క ఊరక ఫర్ ఎగ్జాంపుల్ అనుకోవాలనుకుంటే ఓకే. సో అంత బిజీగా సీరియల్స్ చేస్తూ, సినిమాలు కూడా అడపాదడపా చేస్తూ, ఓటీటీస్లో కూడా యాక్ట్ చేస్తూ, యాడ్ ఫిల్మ్స్లో నేను మిమ్మల్ని బాగా చూస్తుంటాను, యాడ్ ఫిల్మ్స్ కూడా చేస్తూ, అసలు ఈ వెబ్ సిరీస్ మాదేదో ఒక ఫ్యూజన్ టీవీ చిల్లీస్ అని కంటిన్యూస్గా ఒక సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ తీసుకుంటూ వస్తున్నాం, అంతవరకు ఓకే. అసలు ఈ సిరీస్ మీరు ఎలా ఒప్పుకున్నారు? అది ఓసారి నా కొడుకు చేతు, సార్ ఊరికే కథ చెప్తాను సరదాగా విని ఏమన్నా లోటుపాటు ఉంటే చెప్పండి, నేను మళ్ళీ ఫామ్ చేసుకొని మళ్ళీ దాన్ని రీరైట్ చేసుకుంటాను అన్నాడు. సరే చెప్పు సార్ వింటాను అన్నా. చెప్పాడు. సెకండ్ ఎపిసోడ్ అన్నాను. నేనేమో నెక్స్ట్ ఏం జరుగుద్దో అని క్యూరియాసిటీతో సెకండ్ ఎపిసోడ్ ఏంటన్నాను. నా కొడుకు తెలివికెళ్ళాడు కదా, పడ్డాడు వీడు అనుకున్నాడు. సరే సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఇలా అన్ని ఎపిసోడ్లు చెప్పేశాడు. నేను మధ్యలో ఒక వైట్ పేపర్ అని పెన్ ఇవ్వయా అన్నాను. అలాగే సార్ అన్నాను. నేను మధ్యలో చిన్న చిన్న కరెక్షన్స్ ఏవో నాకు అనిపించి, ఇవేంటి ఇవి ఓకేనా అంటే, బాగుంది సార్, మీ డౌట్లు నాకు నచ్చింది, దీన్ని నేను మళ్ళీ రీరైట్ చేస్తాను సార్, బాగుంది, థ్యాంక్ యూ సార్ అన్నాడు. సరే మళ్ళీ చేసిన తర్వాత సార్ మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్ అంటే, ఏమన్నా 2-3 రోజులు షూటింగ్ ఉంది, 4 రోజులు వస్తానేమో. సరే సార్ వచ్చే ముందు ఒకసారి ఫోన్ చేయండి అన్న. సరే ఫోన్ చేశాను, నాకంటే ముందే వచ్చి కూర్చున్నాడు. సార్ ఆ కరెక్షన్స్ చెప్పారు కదా సార్, చేశాను, ఇప్పుడు ఎలా ఉంది సార్ అన్నాడు. బాగుందయా అన్నాను. మరి అందరూ క్యాస్టింగ్ ఓకేనా అంటే, అదే సార్ ఫాదర్ క్యారెక్టర్ కోసమే, అదే మీలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే చూస్తున్నామని అన్నీ. అసలు ఈ స్టోరీలో ఏమి స్క్రీన్ ప్లే చేశాడో నన్ను ఈ క్యారెక్టర్లోకి తీసుకురావడానికి అంత స్క్రీన్ ప్లే చేశాడు. మీకు తెలీదు, ఇక్కడ ఒక విషయం జరిగింది. లేదు నా హస్తం నిజంగా లేదండి. ఏంటంటే మనం రోజు ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం, మీరు వస్తూ ఉంటారు కదా, మిమ్మల్ని చూస్తున్నాడు. యాక్టర్గా మీరు ఎలాగో తెలుసు కదా, నాకు ఫ్యామిలీ వెబ్ సిరీస్ చెప్పాడు. చెప్పి సరే కొడుకు క్యారెక్టర్ ఎలాగో తను వేసుకుంటాడు, సరే చెల్లెల క్యారెక్టర్ చూస్తారు, అమ్మ క్యారెక్టర్ చూస్తారు, ఫాదర్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఉంది కదా, మరి ఏంటి మరి ఎవరు అనుకుంటున్నారు? సార్ చలపతిరాజు గారు చేస్తే బాగుంటుంది సార్ అన్నాడు. అంటే ఏంటి, రేపు మీ ఫ్రెండ్ కదా అడిగేసినట్టు. అది నాకు సంబంధం లేదు, మేము రోజు కలవటాలు జోకులు వేసుకోవటాలు ఎప్పటి నా సంబంధం లేదు, నువ్వు సిరీస్ చెప్పు, నచ్చితే ఆయన చేస్తారు అని చెప్పాను. నిగ్గేవయ్యా, గెలిచావు మొత్తానికి. అసలు అది మామూలు విషయం కాదు. అది మామూలుగా మనం ఎంతో కొంత ఏదో మనకుండే అనుభవం మనకుంది కదా, ఆ అనుభవం మన ఎక్స్పీరియన్స్ వీటన్నింటినీ పక్కన పెట్టి తన సబ్జెక్టుతో ఒప్పించాడంటే గ్రేట్. ఐ అప్రిషియేట్. అండ్ హీ విల్ బి హ్యావింగ్ గుడ్ ఫ్యూచర్ అండ్ ఆల్ ద బెస్ట్. వెరీ గుడ్, నైస్. ట్రైలర్లో నువ్వు డైలాగ్ చెప్పేటది, మా అన్న తెల్లగా ఉన్నాడని మనసు పారేసుకుంటున్నావేమో, అంత సీన్ లేదు, వాడు పెద్ద ఎదవా. మా అన్న తెల్లగా ఉన్నాడు కదా అని మనసు పారేసుకుంటున్నావేమో, వాడు పెద్ద లేజీ ఫెలో, పని పాట చేతకని దద్దమ్మ, తినడం పడుకోవడం ఇవి తప్ప ఇంకొకటేం తెలీదు. డబ్బింగ్ కూడా బాగా చెప్పింది.
రెడీయా? రెడీయా? వేస్తున్నా. బాల్స్ అయిపోయింది. చిన్న ఏమడదు. అమ్మో అవునమ్మా, ఏంటి ఈ వెబ్ సిరీస్లో నేను ఇంతకుముందు నిన్ను వెయిట్లో యాక్ట్ చేయడం చూడలేదు. ఐ మీన్ నిజమేనా? ఎస్ సార్. ఇది దిస్ ఇస్ ద ఫస్ట్ సీరియల్. ఎస్ సార్. ఫస్ట్ సీరియల్ లాగా లేదా యాక్టింగ్? నువ్వు అబద్ధం చెప్తున్నావా? థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ ఇది నా ఫస్ట్ సిరీస్ సార్. యాక్చువల్లీ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. సో ప్యాషన్ కొద్దీ నేను ఇన్స్టా పేజ్ కూడా ఇప్పుడు డెవలప్ చేస్తున్నాను సార్. సో నా ఇన్స్టా చూసి మా అన్న చైతు నాకు పింగ్ చేశారు. సో ఆడిషన్ ఉంది వస్తారా అని చెప్పి. సో వచ్చాను. అలాగా నా సిస్టర్ క్యారెక్టర్కి చేస్తావా అని చెప్పేసి అడిగారు. యా చేస్తాను డెఫినెట్గా అని చెప్పేసి అన్నాను. స్టోరీ వినగానే నాకు రియల్ లైఫ్లో మనం ఎలా అయితే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకుంటామో యాజ్ ఎ సిస్టర్గా, సో నాకు అవన్నీ గుర్తొచ్చాయన్నమాట. సో అందరూ తప్పకుండా చూడాల్సిన సిరీస్ సార్ ఇది. అందరికీ చాలా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఎస్పెషల్లీ సిస్టర్స్ అయితే చాలా బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ఎవ్రీథింగ్ కట్టొచ్చాను సిరీస్ చేస్తున్నప్పుడు ఒక సీన్ లో తిను రియల్ గా ఏడ్చింది సార్. తినేయడం చూసి నాకే ఏడుపు వచ్చింది. చేశారు అందరూ ఆ రోజు నాన్న ఏడడం చూసి దానికి సో మచ్ ఇన్వాల్వ్డ్. సో స్క్రిప్ట్ యాక్చువల్లీ నాకు ఇదొక చాలా పెద్ద ఆపర్చునిటీ సార్. అంటే నాకు ఇష్టము చాలా. ఇంతకు ముందు కూడా నేను చాలా స్టోరీస్ అవి విన్నాను. కాకపోతే నాకు ఇది చాలా హార్ట్కి కనెక్టెడ్ అని చెప్పేసి అంటాం కదా. సో ఈ క్యారెక్టర్ నాకు అలా టచ్ అయింది. సో ఇంకేమాత్రం ఆలోచించకుండా డైరెక్ట్గా వచ్చేసాను. సూపర్ సూపర్. థ్యాంక్ యూ చైతు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ యాక్టింగ్ లాగా లేదు తనకి. చాలా హ్యాపీగా నీట్గా అసలు నిజంగా ఒక ఇంట్లో న్యాచురల్గా మీతో మీ అందరి మధ్య తను నిలబట్టం అంటే తను నిలబట్టం కాదు, డ్యాన్స్ చేసావు. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ యాక్చువల్లీ సార్ కానీ మ్యామ్ కానీ చైతు కానీ యాక్చువల్లీ సెట్లో అందరూ కూడా నన్ను ఒక నిజంగా ఇంట్లో ఒక అమ్మాయిలాగానే ట్రీట్ చేశారు. యా అలాగే నన్ను ట్రీట్ చేశారు, అలాగే చూసుకున్నారు. నాకు ప్రతి దాంట్లో హెల్ప్ చేసేవాళ్ళు సార్. అంటే ఇలా చేయాలమ్మా అని చెప్పి. సో ఎవ్రీథింగ్ కోప్పడకుండా నేను ఎన్ని టేక్స్ తీసుకున్నా సరే చాలా ఓపిక్గా చెప్పేవాళ్ళు డిఓపి అన్న కానీ ఎవరైనా సరే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. డిఓపి విజయ్ నీ గురించే చూసావా? ఫస్ట్ సిరీస్ అయినా తెర వెనక వాళ్ళని కూడా మర్చిపోకుండా చెప్పేస్తుంది. వచ్చేసినాయి అన్ని క్వాలిటీ పైకి వచ్చేస్తుంది. సరే మళ్ళీ బిగిన్ చేద్దాం. ఏంటి అయిపోయారా? మరి చెప్పండి. ఓకే రైట్. చైతన్య, ఫ్యూజన్ టీవీ చిల్లీస్ బిగిన్ నీతోనే అయింది. సో మనడు ఫస్ట్ కంపెనీ ఇన్కార్పొరేట్ చేసిన రోజే చైతన్య ఒక స్క్రిప్ట్ తీసుకుని వచ్చాడు ముందు రోజు. సో దానికి చిన్న కరెక్షన్స్ చేసుకున్నాం. రేపు షూటింగ్ అని చెప్పాను. తను యాక్చువల్గా యాక్టర్ కోసం వచ్చాడు, బట్ స్క్రిప్ట్ రాసుకొని వచ్చాడు. ఓకే, యాక్టర్గా ఎస్టాబ్లిష్ అవుదామని. స్క్రిప్ట్ నచ్చి చిన్న 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 చేంజెస్, ఎక్కువ కాదు. పేరు మాత్రం నాకు బేసికల్గా మనీ హైస్ట్ అంటే ఇష్టం అని లవ్ హైస్ట్ అని పెట్టమన్నాను. అది ఏ ముహూర్తాన్ని అది అనుకున్నామో అది సూపర్ డూపర్ హిట్ అయింది సిరీస్. డైరెక్టర్ ఎవరండి అని అడిగాడు. స్క్రిప్ట్ ఓకే, నేను యాక్టర్ని, డైరెక్టర్ ఎవరండి. దీనికి డైరెక్టర్ మళ్ళీ ప్రత్యేకంగా ఉండరమ్మా, కెమెరామెన్ ఉంటాడు, ఒక అసిస్టెంట్ అయ్యి ఉంటారు, నువ్వే చేసేసుకోవాలి. స్క్రిప్ట్ నువ్వు రాసుకున్న తర్వాత మళ్ళీ డైరెక్షన్ ఏంటి, తీసేది ఇలా కూడా కాదు అని చెప్పేస్తే ఆ రోజు బిగిన్ అయింది డైరెక్షన్ కూడా. తర్వాత శ్రావణి వద్దనుకున్నాం, వస్తుందా? అందమేనా? ఓకే వస్తుంది. సో శ్రావణి వీళ్ళిద్దరూ కలిసి చేశారు, సూపర్ డూపర్ హిట్ అయింది. ఇంకో స్టోరీ రాసుకొని తీసుకొచ్చాడు సార్. ఇంకో స్టోరీ రాసుకొని తీస్తే స్టోరీ బాగానే ఉంది, దానికి ఏ చిన్న కరెక్షన్స్ అనుకున్నాం. ఆల్రెడీ హిట్ అయింది కదా, లవ్ హైస్ట్ 2 పేరు పెట్టి తీయమని చెప్పాం. ఆ 2లో ఏమొచ్చారంటే అమ్మా నాన్న యాడ్ అయ్యారు, అంతేనా? నాన్న ఒక్కడే యాడ్ అయ్యాడు, అయిపోయింది.
అది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, వైరల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో స్టోరీ, ఈసారి ఎట్లా కాదు, ఈసారి ఎలా తీద్దాం ఎలా తీద్దామంటే మళ్ళీ 4 ఎపిసోడ్స్ రాసుకొని వచ్చాడు. దీనికి ఏదో పేరు అని చదువుతున్నాను, దీనికి ఒక చిన్న సెంటిమెంట్, ప్రెగ్నెన్సీ అనే సెంటిమెంట్ యాడ్ చేసేసి లవ్ హైస్ట్ 3 అనే పెడదామంటే సేమ్ పేరుతోటి శ్రావణి తినతోటి అమ్మను కూడా యాడ్ చేసి తీసారు. అది పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అమ్మా నాన్నతో పాటు చెల్లి ఇంకొక అమ్మాయిని యాడ్ చేసుకుని ఫ్యామిలీ సిరీస్ అసలు రాసుకొని వచ్చాడు. బాగుంది, అంతా బాగానే ఉంది. నాకు బేసికల్గా ఫస్ట్ నుంచి ఏంటంటే ఏదైనా కథ ఒక క్యూరియాసిటీ ఉండాలనేది నాకు ఇంట్రెస్ట్. అందుకని స్క్రీన్ ప్లే ఏం చేసాం, అదే స్క్రీన్ ప్లే యాడ్ చేసేసారు. స్క్రీన్ ప్లే చేంజ్ చేసాం. తను ఫ్లాట్గా వరుసగా స్టోరీ చెప్పుకుంటూ వచ్చాడు. అలా కాదు, ఫైనల్ మధ్యలో నుంచి స్టార్ట్ చేద్దామంటే అది మనోడు కన్విన్స్ అయితే వెంటనే చేంజ్ చేస్తాడు. మీరు ఎలా అయితే చెప్పారో మనోడు ఫస్ట్ అని కొంచెం ఇబ్బంది పడతాడు, లేదు ఇది ఇందుకు అని చెప్పి కన్విన్స్ అయితే వెంటనే చేంజెస్ చేస్తాడు. తనే రాసినట్టుగా ఉంటుంది, మళ్ళీ ఎవరో చెప్తే రాసినట్టుగా ఉంటుంది. అంత ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి రైటరు, డైరెక్టరు అండ్ యాక్టర్. సో తనకు కూడా చాలా పెద్ద ఫ్యూచర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సినిమా డైరెక్టర్ అయ్యే, ఓటీటీ సినిమా ఏదైనా చేయగలిగే సామర్థ్యం ఉంది తనలో. మంచి యాక్టర్ కూడా. సో రైట్, అయితే ఈ ఫ్యామిలీ వెబ్ సిరీస్ అసలు ఏంటి, ఈ స్టోరీకి ఎక్కడ బీజం పడింది? సార్ యాక్చువల్లీ మన లవ్ ఈస్ట్ అయిపోయిన తర్వాత అది లవ్ ఈస్ట్ చాలా అంటే మనం అనుకున్నట్టు చాలా మంచి రీచ్ వచ్చింది సార్. ఆ తర్వాత నా ఆలోచనలు దాని తర్వాత దానికంటే ఒక స్టెప్ పైనే ఉన్నాయి సార్. అంటే ఫ్యామిలీ చేసేద్దాం అన్నంత పెద్ద ఆలోచనలు లేవు. నేను ఎప్పుడైతే మీకు వచ్చి నేను రకరకాల స్క్రిప్ట్స్ చెప్పాను, చెప్తున్నప్పుడు ఫ్యామిలీ స్టోరీ ఒకటి చేద్దాం కదా అని మీరు అన్నారు. అంటే ఇదే టైం ఏమో అన్న ఫీలింగ్ వచ్చింది సార్. ఇదే టైము, కొంచెం మనం స్టెప్ వెళ్ళాలనుకుంటున్నాం కదా, ఇదే ఎందుకు అవ్వకూడదు, మనం చేస్తే ఒక మంచి సబ్జెక్ట్ ఎందుకు అవ్వకూడదు, మనకి అన్ని ఎమోషన్స్ పెట్టుకొని చేసుకుందాం ఒక ఆలోచన వచ్చింది. ఆ రోజు మీ దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు సార్ నా ఫ్రెండ్ని తీసుకుని వచ్చా. ఇద్దరం కలిసి బైక్ ఒక దగ్గర పార్క్ చేసి రోడ్ క్రాస్ చేసి వెళ్ళి ఫ్రైడ్ రైస్ తింటున్నాం సార్. ఆ ఫ్రైడ్ రైస్ తినడం అయిపోయింది, ఆలోచించుకోండి, ఇద్దరు మాట్లాడుకున్నాం. రోడ్ క్రాస్ చేసి మళ్ళీ ఇటు వచ్చి చూసేసరికి బైక్ లేదు సార్. బైక్ కనబడలేదు. నాకు ఒక చిన్న కంగారు వచ్చింది. అంటే బైక్ కనబడిపోయేసరికి రేపటి నుంచి నేను ఎలా వెళ్ళాలి, ర్యాపిడో డబ్బులు అయిపోతాయి, ఇలా చాలా ఆలోచనలు వచ్చాయి సార్ నాకు. ఎన్ని ఆలోచన అంటే నాకు ఒక కంగారు, అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి మెంటాలిటీ వచ్చేసరికి డబ్బులు అయిపోతాయి అని ఒక ఆలోచన బుర్రలోకి వచ్చింది. ఆ తర్వాత కాసేపు వెతికితే నేను పార్క్ చేసింది ఒక దగ్గర, నేను వెతికింది ఒక దగ్గర, దొరికింది నాకు. బండిదిరా అక్కడ నుంచి వెళ్ళి నైట్ పడుకున్నాను సార్. పడుకున్నప్పుడు నాకంటే నేను అంత రెస్పాన్సిబుల్ కాకపోయినా సార్ నాకు ఒక కంగారు ఉంది. అసలు అలాంటి రెస్పాన్సిబిలిటీస్ లేనోడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు కాకుండా కొడుకు వల్లే కష్టాలు వస్తాయి, వాడు ఎలా బిహేవ్ చేస్తాడు, వాడిని వీళ్ళందరూ ఎలా చూసుకుంటారు. ఒకటే పాయింట్ సార్, వీడు మంచోడు అని వీడు అనుకుంటాడు, చుట్టుపక్కల వాళ్ళందరూ మంచోడు సార్, వీడొక్కడే ఎదవ. వీడికి మనకు వచ్చిన క్యారెక్టర్ ప్రతిదీ మంచిదే, కానీ వీడొక్కడే ఎదవ కింద ఉంటాడు. అలాంటి ఒక క్యారెక్టర్ స్టోరీ చెప్తే ఎలా ఉంటుందని అనిపించింది సార్. దానికి నేను వచ్చి లైన్ చెప్పాను, మీకు ఫుల్ సీన్స్ రాసుకొని రమ్మన్నారు. మన ప్రాసెస్ తెలిసిందే కదా సార్. నేను మీకు చెప్పినట్టు వేరే ఎవరికైనా కథ చెప్తే ఎవరు ఒప్పుకోరు సార్. ఎవరు ఒప్పుకోరు. అంటే నేనేదో చెప్తుంటే ఓకే ఏదో బాధపడుతున్నాడు అర్థమైంది నాకు అంటే మీరు ఆలోచిస్తారు, వేరే ఎవరికైనా అది అర్థం కాదు. మీరు చెప్పారు, ఓకే చేశారు, అదే ప్రాసెస్లో సీన్స్ యాడ్ చేసి అన్నీ యాడ్ చేసి వచ్చిన తర్వాత అంటే అంటారు కదా సార్, కథే దానికి కావాల్సిన దాన్ని ఎత్తుక్కుంటుంది అని పాయింట్లో మనం నేను ప్రయత్నం ఒకటి చేస్తానని పాయింట్లో ఉన్నా, ఆటోమేటిక్గా అందరూ ఫ్రేమ్లోకి రావడం. సార్ ఈ ఫోటో ఫ్రేమ్ పెట్టి మా ఫ్యామిలీ ఫోటో పెడితే సేమ్ యాస్టీస్ ఉంటారు సార్, సేమ్ యాస్టీస్, చెల్లి అమ్మా నాన్న సేమ్. నాకు అది చూసుకుంటున్న ఫ్రేమ్ ఇంకా ఫ్యామిలీ గుర్తొస్తున్నారు సార్. ఇంకా అదే ఫ్రేమ్లో అదో ఒక పాయింట్. సరే ఇంట్లో సరిగ్గా చూసుకోవట్లేదు, సరిగ్గా మాట్లాడలేదు అనుకుంటున్నారు, సరే మీకు ఒక లెటర్ రాస్తున్నానని ఫ్యామిలీ ఒక లెటర్ రాసింది సార్. ఫ్యామిలీ కింద ఇంట్లో అందరికీ ఒక లెటర్ అనుకుంటారు. అందరికీ ఖచ్చితంగా ఫ్యామిలీ వాల్యూస్ అంటే చాలామంది అనుకుంటారు మనకి ఫ్యామిలీ ఏమి ఇవ్వదు, ఫ్యామిలీ మనకి ఏం చేయదు అని చెప్పి. ఫ్యామిలీ చేసినంతగా మనకి ఎవ్వరు ఏం చేయరు. వేరే ఎవ్వరు మీ లైఫ్లో ఎవ్వరు ఉన్నా సరే వాళ్ళ ఫ్యామిలీకి స్టార్ట్ కాదు, అస్సలు కాదు. వెరీ గుడ్. ఫైనలీ ఫ్యామిలీ. అదే మన సిరీస్లో డైలాగ్ ఉంటుంది సార్, మనం చనిపోయిన తర్వాత కూడా మనల్ని పట్టించుకునేది మన ఫ్యామిలీ ఒకటే. వండర్ఫుల్. ఎస్ ఎస్ కరెక్ట్. అదొకటే గుడ్ పాయింట్. ఎస్ యా అంతే సార్. ఓకే, ఇక గేమ్ పక్కన పెడితే మీలో ఇంకా ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా, ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారా? రాజు గారు మీరేమైనా చెప్తారా? ఆల్మోస్ట్ అందరూ చెప్పేశారు. ఒక్కడే చెప్పాలనుకుంటున్నాను, ఈ ఫ్యామిలీ సిరీస్ ఫ్యూజన్ టీవీ చిల్లీస్ యూట్యూబ్ ఛానల్లో తప్పకుండా చూడమని నిజంగా చెప్తున్నాను. అద్భుతంగా ఉంటుంది, మీరు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వరు.
చాలా గ్రేట్గా ఫీల్ అవుతారు. ఫ్యామిలీ అంటే రెస్పెక్ట్ పెరుగుతుంది, సొసైటీ అంటే పెరుగుతుంది, సమాజం అంటే పెరుగుతుంది, దేశం అంటే పెరుగుతుంది. మన చుట్టుపక్కల మనుషుల్ని ప్రతి వాళ్ళని ప్రేమిస్తాం. ఐఎమ్ షూర్. సార్ నేను అడుగుతాను సార్, అంటే మీకు ఫేవరెట్ సీక్వెన్స్ ఈ సిరీస్లో ఒకటి చెప్పండి సార్. అంటే మీరు మంచిగా బాగుంది, ఇది నచ్చుతుంది జనాలు. మీరు ఇప్పుడు చాలా సిరీస్లు మీరు కూడా చేశారు కదా, యూట్యూబ్ కూడా చేశారు కదా, ఇదేమైనా ఐ మీన్ వాట్ అంటే ఒక స్టెప్ ఎక్కువ ఉండటం కానీ, ఇది ప్రత్యేకంగా మీరు హార్ట్కి దగ్గరగా ఫీల్ అవటం కానీ ఏమైనా జరిగిందా, అలాంటి సీన్స్ కానీ? జనరల్గానండి నేను అనుకోవడం, ఒక సిరీస్ కాదు, ఎనీ క్యారెక్టర్ ఒప్పుకున్న తర్వాత 2 రకాలు ఉంటాయి. బలవంతంగా క్యారెక్టర్లోకి వెళ్ళడం, మనల్ని హాయిగా ఆ క్యారెక్టర్ మనల్ని తనలోకి ఇన్వైట్ చేయడం, తర్వాత ఈ 2 చూసిన తర్వాత ప్రజలు అందరూ అభినందించడం, ఈ 3 జరుగుతాయి జనరల్గా నా అనుభవంలో అయితే. నేను ఈ క్యారెక్టర్ తను చెప్తున్నప్పుడు, తర్వాత డైలాగులు చదువుతున్నప్పుడు, నేను ప్రతి వర్డ్ టు సెంటెన్స్ నేను ఫీల్ అయ్యాను. బాధపడే దగ్గర బాధపడ్డాను, నవ్వుకునే దగ్గర అంటే తండ్రి ఎప్పుడు పెద్దగా నిజమైన తండ్రి అంటే నాకుండే తండ్రిగా నాకుండే అనుభవం నాకుంటుందిగా, నేను అలాగే ఫీల్ అయ్యాను తప్ప నేను పెద్దగా యాక్ట్ చేయడానికి అసలు నేను యాక్ట్ చేశానంటే నాకు ఎందుకో ఆ యాక్టింగ్ అనే పదం వాడటానికి ఇష్టంగా లేదు. నేను డెఫినెట్గా అందులో తను రాసినట్టుగా నేను ప్రవర్తించానని అనుకుంటున్నాను. నేను చాలా గొప్పగా అనిపించింది. సూపర్ సార్. యాక్చువల్లీ అంటే నేను నేర్చుకోవాలి సార్. ఫస్ట్ పాయింట్, మనం ఎక్కడికైనా షూట్కి వెళ్తే ఆ డైలాగ్స్ అప్పుడు ఇవ్వండి, అప్పటికప్పుడు ముందు రోజు ప్రిపేర్ అయ్యి రమ్మంటే మనం ఆలోచించాం. సార్ ముందు రోజు నైట్ అవన్నీ తెలుగులో రాసుకొని వచ్చి ఆ స్లిప్ చూస్తుంటే నాకు నిజంగా సిగ్గేసింది సార్. అంటే ఈ డెడికేషన్ ఉండాలి కదా, ఒక నచ్చితే మనం ఇంతలా చెయ్యాలా అంటే ఇంకా 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 ప్రయత్నం అనేది ఎలా ఉంటుందా, ఇంత వయసు వచ్చి ఇంత అనుభవం వచ్చిన తర్వాత, ఇంత ఏజ్, ఇంత ఇవన్నీ ఉన్న తర్వాత కూడా ఇంత ఎలా ఉంటారా అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది సార్. మనకి టైము ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఇచ్చారు, పైగా మధ్యలోనే పోలీస్ ఇష్యూ అయినా సరే వెళ్ళి మాట్లాడి సార్ వాళ్ళతో మాట్లాడిన విధానం ఇవన్నీ ఇంకా మన సిరీస్ రీచ్ బట్టి అవన్నీ మర్చిపోతాం. కాకపోతే సిరీస్ రీచ్ బట్టి పడిన కష్టాలు మర్చిపోతాం, కానీ ఇలాంటి విషయాలు మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి సార్ ఖచ్చితంగా. ఏం లేదు, మన వాళ్ళు షూటింగ్ చేస్తుంటే పోలీసులు వచ్చి ఇక్కడ పర్మిషన్ లేకుండా షూట్ చేస్తున్నారు, రెండింటిని కెమెరా పట్టుకెళ్ళారంట. మనం పర్మిషన్ తీసుకొని షూటింగ్ చేయడానికి ఏమో మన బడ్జెట్లు సహకరించు, ఏదో చిన్న స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటా, రోడ్డు మీద పట్టుకెళ్ళిపోతుంటే చలపతిరాజు గారు వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి, బాబు ఏదో చిన్న సీరియస్ చేసుకుంటున్నాం, దీనికి మళ్ళీ పర్మిషన్లు అంటే మళ్ళీ మేము తీసుకోలేం కదా, ఏం ఇబ్బంది లేకుండా చేసుకుంటాం అని చెప్పి లిటరల్లీ దండం పెట్టారు సార్ వాళ్ళకి. నాకు అదే అసలు గ్రేట్, ఏదైనా చేయాలి కానీ మంచిగా చేయాలన్న పాయింట్ రీచ్. నేను ఇంతకుముందు ఒక సీరియల్ చేస్తున్నప్పుడు కూడా ఒక లొకేషన్ కావాలి మనకు, ఆ లొకేషన్ చాలా సెన్సిటివ్ లొకేషన్, పోలీసులకి అంత చాలా సెన్సిటివ్ లొకేషన్. అక్కడ కార్పొరేటర్ని కలిసి ఆవిడ పర్మిషన్ తీసుకోవాలి, ఒక స్టెప్ మాత్రమే. అక్కడ కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళి కూడా సార్ ఆవిడ్ని చాలా జాగ్రత్తగా రెస్పెక్ట్గా దాన్ని అంటే మాకెంత ఇంపార్టెన్స్ చెప్పి ఎంత ప్రాధాన్యపడి అడిగి ఆవిడని కన్విన్స్ చేశారు. థ్యాంక్ యూ సార్. కావాలంటే ఏదైనా చేస్తారు సార్. రైట్, మీకు ఇంకా మీ ఫేవరెట్ సీక్వెన్స్? నా ఫేవరెట్ అంటే ఈ ఫ్యామిలీ సిరీస్లో చాలా ఉన్నాయి, చెప్పను. మీరంతా ఫ్యామిలీ సిరీస్ చూడండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను చాలా కాలం నుంచి చాలా సిరీసు, చాలా సీరియల్స్, చాలా సినిమాలు చేశాను. ఈ ఫ్యామిలీ సిరీస్లో చాలా డిఫరెంట్ సీన్స్ ఉంటాయి, మీరే చూడండి. ప్రతిదీ రివీల్ చేస్తే బాగుండదు కదా, మీరే చూడండి. అంటే యాక్చువల్లీ ఇంతకుముందు మనం చాలా సిరీస్లు, చాలా మూవీస్ చూసుంటాము. కాకపోతే ఈ సిరీస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది అండ్ మిక్స్డ్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్, నవరసాలు అంటారు కదా, అవన్నీ చూస్తారు ఇక్కడ. ప్రతి ఒక్క ఎమోషన్ని బాగా ఫీల్ అవుతారు. అన్నీ అంటే ప్రతి ఒక్క సీన్ మీకు హార్ట్ టచింగ్గా ఉంటుంది. అంటే ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఇలా ఉంటాము, మన గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో ఉన్నప్పుడు ఇలా ఉంటాము, సో మమ్మీ డాడీతో ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ ఫీల్లో ఉంటాం కదా. సో ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి చాలా డీటెయిలింగ్గా, అంటే చాలా ఏమంటారు ప్యూర్ ఫీల్స్ అంటారు కదా, ప్రతి ఒక్క ఫీల్ని, ప్రతి ఒక్క ఎమోషన్ని మీరు డెఫినెట్గా టేస్ట్ చేస్తారు. సో అందరూ తప్పకుండా ఈ ఫ్యామిలీ సిరీస్ని చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరి గురించి మాట్లాడుతున్నారు కానీ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ గురించి మర్చిపోయారు. తను వైజాగ్లో ఉంటుందా? ఫ్యూచర్ అవును సార్, వైజాగ్లో ఉంటుంది. సో మన సిరీస్లో హీరోయిన్ తను వైజాగ్లో ఉంది.
సో అందరు హీరోయిన్ లాగా నేను ప్రమోషన్స్కి రాను అట్లా ఏం అనలేదు, కానీ దూరంగా ఉందని రాలేదు. సార్ మన హీరోయిన్ అర్రే శ్రావణి కమ్ జాయిన్ ప్లీజ్. సో మా ఫ్యూజన్ టీవీ చిల్లీస్ హీరోయిన్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అదే మన ప్రమోషన్ చేస్తున్నామని, గేమ్స్ ఆడదామని రమ్మంటే వచ్చింది. థ్యాంక్ యూ శ్రావణి. ఇప్పుడే నీ గురించి చెప్పుకున్నాం, అదే లవ్ హైస్ సిరీస్ గురించి. సార్ ఏంటి మీరు చూసారా లవ్ హైస్ సిరీస్లో? అసలు ఈ అమ్మాయికి నాకే నేను నిజంగా ఏమనుకుంటానంటే, నేను ఆస్కార్ అది ఇచ్చేసేయచ్చు, అదే ఏం ప్రాబ్లం లేదు. నాకేంటంటే నాకు ఈ అమ్మాయిని చూస్తే నాకు యాక్టింగ్ నాకు డౌట్ వస్తుంటుంది నా మీద. నాకు దిస్ ఇస్ ఈక్వల్ టు ఆస్కార్. నిజం, రియల్లీ ఐఎమ్ టెల్లింగ్. అసలు ఇందులో ఒక్క పైసా కూడా అబద్ధం లేదు అందులో. నేను ఎప్పుడు కూడా నాకు ఒక హ్యాబిట్ ఉంది, ఎంత పెద్ద సినిమా చూసినా ఊరికే నాకు అర్థం కాకపోయినా హాలీవుడ్ సినిమాలు కూడా చూసేస్తుంటాను. ఓహో ఇదేదో అయింటుందిలే ఇలా అని నా గెస్సింగ్తో స్టోరీని అర్థం చేసుకొని ఇలా ముందుకెళ్తుంటాను. నాకు మ్యాచ్ అయిన క్యారెక్టర్ ఏదైనా కనపడింది అనుకోండి, ఇది నేనైతే చేస్తే బాగానే ఉంటుంది, ఎలా చేస్తా నేను చేయగలనా అంటే ఎస్ చేయగలం మనం అలా అనిపిస్తుంటుంది. నాకు ఈ అమ్మాయి క్యారెక్టర్ని చూడగానే ఇంట్రెస్టింగ్గా చూశాను. అవును, నేను ఒకవేళ ఇంత తింగరగా నేను చేయగలనా, ఇంత స్వచ్ఛంగా నేను చేయగలనా, ఇంత ప్యూరిటీతో నేను చేయగలనా అంటే నాకు ఇప్పటికీ కూడా $1 million క్వశ్చన్ నేను చేయలేను. రాజు గారు చెప్పింది మీకు అందరికీ తెలియాలంటే, ఇన్ కేసు ఎవరైనా చూడకపోతే లవ్ హైస్ట్ 1, 2, 3 వరుసగా చూసేసేయండి. ఈరోజు ఫ్యామిలీ వచ్చేస్తుంది, అప్పుడు తెలుస్తుంది శ్రావణి ప్రతాపం ఏంటో. కరెక్ట్. శ్రావణి, మా ఫ్యామిలీ వెబ్ సిరీస్ ట్రైలర్స్ అవి చూసావా? నేను కథ కూడా చెప్పాను సార్. చైనందా అంటే చైనందా నీ క్యారెక్టర్ సూట్ అవుతుంది. కొంచెం తక్కువ హైట్ కావాలి, శ్రావణి 6 feet. కాదు శ్రావణి నేను లేకుండా మీరు చేస్తున్నారంటే అడగలేదా? ఎట్లా అడిగితే సమాధానం చెప్పి ఏం చెప్పావు అప్పుడు? ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదని చెప్పి. లేదు సార్, యాక్చువల్లీ హైట్ ఇష్యూ అవుతుందని, నాకంటే కొంచెం పొట్టి కదా సెట్ అవుతుంది. అతను యాక్టింగ్లో కూడా ఏమైనా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతాడా చైతన్య? తన డైరెక్టరు, రైటరు నీ క్యారెక్టర్ తనే రాస్తున్నాడు, రాసేటప్పుడేమో సర్వం మర్చిపోయి క్యారెక్టర్ నీకు బాగా రాస్తున్నాడు, రాసిన తర్వాత నువ్వు యాక్ట్ చేసేటప్పుడు ఏమైనా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నాడా? ఫీల్ అయిపోయినా ఫీల్ అయ్యి చేస్తావా? అవ్వాలి. సరే, యాక్చువల్లీ మన ఫ్యూజన్ టీవీ చిల్లీస్ ఇంతమంది ఫాలోవర్స్ రావడానికి నాకు లవ్ ఈస్ట్ 3 కారణం సార్. లవ్ ఈస్ట్ 1, 2, 3. ఆ లవ్ ఈస్ట్ అంత హిట్ అవడానికి మాత్రం కంటెంట్ కారణం సార్. ఈ పేరు చెప్తాను, శ్రావణియే కారణం సార్. మీరు స్టార్టింగ్ శ్రావణిని ఇచ్చినప్పుడు ఎవరో అయ్యో అనవసరంగా పోయింది, ఇంకా అనవసరంగా వచ్చాను అనుకున్నాను, కానీ మీరు ఇచ్చిన క్యారెక్టర్ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. నేనైతే యాక్టింగ్ బాగా చేస్తాను అనుకున్నాను, కానీ ఈ క్యారెక్టర్ ఇంత బాగా చేస్తాను నాకు కూడా అప్పుడు కాన్ఫిడెన్స్ లేదు. అంటే తను అన్నాడు చేస్తా సార్ అన్నాడు. చైతన్య ఇట్లా గొనుగుతుంటాడు అంటే చేస్తుంది, ఇప్పుడు ఎవరిని తీసుకొస్తాం, ఈరోజు మన సెంటిమెంట్ చేయాలి అని చెప్పాం. నాకు కూడా అంతకుముందు చేసిన క్యారెక్టర్ చూస్తే ఇంత తింగరగా చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. అది ఇంకా అద్భుతాలు జరిగేటప్పుడు ముందే తెలియదు కదా. సరే, ఫ్యామిలీ గురించి చెప్పండి. నీకు ఫ్యామిలీ గురించి ఏం తెలుసు? నేను చాలా చూపించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. నేనేదో దారి తప్పిపోయి చైతు ఎక్కడో తప్పిపోయాడేమో అనుకుని వచ్చాను. బట్ ఫైనలీ ఫ్యామిలీ సిరీస్తో లేట్ అయినా సరే లేటెస్ట్గా వస్తున్నాడు మనోడు. కంప్లీట్ లవ్ హేస్ట్లో ఎలా అయితే ఉన్నాడో దానికి కంప్లీట్ ఆపోజిట్గా అనిపిస్తాడు. అసలు పర్ఫెక్ట్ చైతన్యాన్ని నేను డైరెక్ట్ ఎలా చూస్తాను, సిరీస్లో మీరు అలా చూస్తారు. అంటే ఏంటి బయట చూసినట్టు సిరీస్ చూస్తే బయట చూసినట్టే సేమ్ యాజ్ ఇట్ ఈస్. బేసిక్గా చైతన్య గురించి ఎవరైనా తెలిస్తే వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు. అందుకే ఎందుకంటే ఆఫ్టర్నూన్ నుంచి వస్తుంటాడు ఆఫీస్కి కూడా, మార్నింగ్ రాడు. ఈవినింగ్ అనుకుంటున్నాను సార్ నేను. మేబీ ఈవినింగ్ నుంచి యాక్టివేట్ అవుతాడు. అంటే అప్పటి వరకు ఇంకా లేవడం అనమాట మనోడు. లేస్తాడు సార్, వేరే వేరే పనులు ఉంటాయి, చూసుకోవాలి కదా, బాధ్యతలు ఏంటి అంటే కాదు కదా శ్రావణి, పెళ్లి కూడా అవ్వలేదు కదా, బాధ్యతలు అంటున్నావు ఏంటి? పెళ్లి కాకపోతేనే బాధ్యతలు ఎక్కువ ఉంటాయి సార్. పెళ్ళి అయితే పెళ్ళి
సార్ మీరు కొడుకుని కవర్ చేయకండి, చెప్పనివ్వండి. ఫ్యామిలీ గురించి ప్లీజ్, నా గురించి ఫ్యామిలీ షోయింగ్. యా సిరీస్ మొత్తం అయితే నేను చూడలేదు, బట్ కొన్ని క్లిప్స్ చూపించాడు. అండ్ సాంగ్స్ కూడా చాలా కుళ్ళు వచ్చింది. నేను ఎందుకు లేదు నన్ను ఎందుకు తీసుకోలేదని సాంగ్స్ విన్నప్పుడు. సో సాంగ్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. విన్నప్పుడు ఒక వైబ్ ఫీల్ అయ్యాను. అండ్ కొన్ని మదర్ సీన్స్, ఫాదర్ సీన్స్తో చేసినప్పుడు, అంటే స్లాప్ ఒకటి మనల్ని కొట్టినప్పుడు అవన్నీ చాలా బాగున్నాయి. ఇలాంటి సిరీస్లో నేనుంటే బాగుందని చాలా ఫీల్ అవుతున్నాను. అంతే సింపుల్. సరే ఏం పర్లేదు, మనం నెక్స్ట్ సిరీస్ చేద్దాం. చేయాలి సార్. ఇంకా అంతేనా? ఎంతసేపు ఈ మొక్కని చేస్తాం అప్పుడప్పుడు. ఇంకా చెప్పాలంటే చైతన్యం చూస్తే అసలు ఇంతలాగా రాస్తాడని నేను ఎప్పుడూ అనుకోను సార్. బాగానే రాస్తాడుగా 1, 2, 3 ఎందుకు అనుకోలేదు ఇంతలా రాస్తాడు? అది ఓకే సార్, కానీ ఫ్యామిలీలా కంప్లీట్ ఈ జోనర్ మారిపోయింది కదా. ఫ్యామిలీ లాంటి ఒక సిరీస్ ఇతను తీసుకొస్తాడు, ఇంత హ్యాండిల్ చేస్తాడు నేను అస్సలు అనుకోలేదు. ఆ రైటింగ్ ఆయన చూస్తే ఓ బాబోయ్ చాలా కంటెంట్ ఉంది మనడు. అంటే తను హ్యాండిల్ చేయడం నాకు చాలా కష్టం అవుతుంది. అది తను హ్యాండిల్ చేయడం ఎవరికైనా కష్టం సార్. ఎంత తీసి ఫ్యామిలీ సిరీస్ షూటింగ్ కంప్లీట్ అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది సార్? షూటింగ్ కంప్లీట్ ఎన్ని రోజులు అవుతుంది? 6 months 1 year అవుతుందా చెప్పు? అంటే మంచిగా రావాలి అని పగలు రాత్రి కష్టపడ్డారు సార్. అది పగలు రాత్రి ఎప్పుడు ఫోన్ చేసినానైనా ఇక్కడ మ్యూజిక్ లో ఉన్నాను. అంటే మెయిన్ తప్పు ఏం చేశాడంటే, ఈ తప్పు చెప్పడంలో ప్రాసెస్గా ఒక మంచి టెక్నీషియన్ గురించి కూడా చెప్పాలి మీకు. మ్యూజిక్ ఇంతకుముందు చిన్న మ్యూజిక్ డైరెక్టర్తో చేయించేవాడు. ఈసారి ఒక అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ని ఎతకాలి సార్ దీనికి అని చెప్పి వెతికాడు. నువ్వు ఎంత ఎతికినా బడ్జెట్ అదే అని చెప్పాను. కాదు ఏం చేశాడు తెలియగా మనోడు చెప్పకుండా అతన్ని తీసుకొచ్చాడు. అతను చాలా అమాయకంగా అతను ఒక ఇంగ్లీష్ సాంగ్ చూపించాడు, చాలా బాగా చేశాడు. బాగానే చేస్తున్నాను, చిన్నగా చాలా స్లోగా మెత్తగా సార్ దీన్ని కొంచెం బాగా చేద్దాం, ఏదో స్కెచ్ చేసి సార్ అది ఇది అని చెప్పేసి బడ్జెట్ చిన్నగా అసలు మన వెబ్ సిరీస్ లెవెల్ నుంచి ఎక్కడికో తీసుకెళ్ళారు. ఇచ్చిందా? అది నాకు ఇంకో రకమైన హైప్ ఇచ్చింది. సో సార్ మనీ ఇచ్చుకుంటూ వస్తున్నాను. అయినాయి అంటే కాదు ఇస్తున్నా, అయినాయి మొత్తం ఇవ్వాల్సిన లిమిట్ అయిపోయింది. ఇంకా అయిందంటే ఏమీ ఇవ్వాలా. మళ్ళీ ఒకరోజు పిలిచి మమ్మల్ని అందరినీ నీట్గా ఏదో చూపించి అలా భలే చేసి వస్తుంది. అది చూపించిన తర్వాత చిన్నగా సార్ ఇంకొక అని మళ్ళీ అమౌంట్ ఎంత అడిగారు. ఎందుకు ఏంట్రా ఈ అమౌంట్ ఎక్కువైతే మళ్ళీ అమౌంట్ ఏంటంటే సార్ దీనికి ఏంటంటే అని యూఎస్లో ఎవరు అతనికి తెలిసిన వాళ్ళు ఉంటే మిక్సింగ్ అక్కడ పంపించారు. దీనికి ఏంటి మనం వెబ్ సిరీస్లకి ఎపిసోడ్కి ఒక మ్యూజిక్ డైరెక్టర్ వేసేస్తాడు, అన్ని ఎఫెక్ట్స్ అతనే వేస్తాడు, ఆర్ఆర్ అతనే వేస్తాడు, అంత అయిపోతుంది. వీళ్ళు ఏం చేశారంటే సినిమాలాగా ఎస్ఎఫ్ఎక్స్ ఒక స్టూడియో, ఇతను మ్యూజిక్, మళ్ళీ చైతన్య లిరిక్స్ రాసి సాంగ్స్ యాడ్ చేస్తారు. ఇంతకు ముందు అనుకున్నవి కాకుండా వేరే సాంగ్స్ యాడ్ చేయటం. సాంగ్స్ రాసి మళ్ళీ ఎక్స్ట్రా సాంగ్స్ యాడ్ చేసి అది ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొని తనేమో ఇతను రాశాడు సార్ చేస్తున్నానని, తినేమో లేదు అతను భలే ఇక్కడ సాంగ్ పడితే భలే ఉంటుందని అని చెప్పుకొని మళ్ళీ మిక్సింగ్ సపరేట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇప్పటి వరకు ఇంకా 6th episode ఇంకా అవ్వలేదు. 5 episodes కంప్లీట్ అయినా సరే మీరు చూస్తే ఆ సాంగ్స్ కానీ అవుట్పుట్ కానీ చూస్తే అది వేస్ట్ కంప్లీట్. అంటే నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. ఈ 6 months టైం అనేది అసలు కనిపించదు. అంత హార్డ్ వర్క్, అంత డెడికేషన్ పెట్టారు, అందరూ పెట్టారు. వెరీ గుడ్, నైస్ అండ్ నైస్ టు హ్యావ్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ దిస్ ప్రమోషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ చైతన్య. మంచి సిరీస్ తీశానని అందరూ చెప్తున్నారు, నీ పక్కన వాళ్ళందరూ. స్టోరీ విన్నప్పుడు నాకు నచ్చింది అనుకో, బట్ మొత్తం తీసిన తర్వాత థ్యాంక్ యూ. ప్రత్యేకంగా స్పెషల్ థ్యాంక్స్ టు చలపతి రాజు గారు. ఆయన మాకు చాలా బలాన్ని ఇచ్చారు. కేవలం ఆయన యాక్ట్ చేయడమే కాదు, చైతన్యకి ఒక అండగా సెట్లో అందరినీ మిగతా ఫ్యామిలీని కూడా సిరీస్లో లాగే సముదాయించుకొని దీని అలా కోపప్ చేసి అందరినీ ఎంకరేజ్ చేసి ముందుండి ఒక చిన్న ఇంట్లో షూట్ చేశారు వీళ్ళు. ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే ఇంత ఇరుగ్గా ఉంది ఏంటి అబ్బా అనిపించే ఇంట్లో చాలా చాలా పెద్ద పెద్ద సెంటిమెంట్ ఎమోషన్స్ చేశారు. థ్యాంక్ యూ విజయ్, నువ్వు బాగా చేశారు. సముద్రాల థ్యాంక్ యూ వన్స్ అగైన్. స్వరాజ్ థ్యాంక్ యూ. ఫ్యామిలీ సిరీస్ నేను చెప్పకపోయినా సరే ఖచ్చితంగా చూస్తారు, అంత బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఫ్యూజన్ టీవీ చిల్లీస్ యూట్యూబ్ ఛానల్లో త్వరలో ఫ్యామిలీ అనే వెబ్ సిరీస్ ద్వారా అందరూ మీ ముందుకు రాబోతున్నారు. యా శ్రావణి తప్ప
అయితే ఒక పని చేద్దాం, ప్రతి ఎపిసోడ్లో శ్రావణి లాస్ట్లో ఒక చిన్న రీలో ఏదో ఒకటి యాడ్ చేయించాం. సో శ్రావణి ఆశీస్సులతో త్వరలో మీ ముందుకు రాబోతుంది ఫ్యామిలీ అనే వెబ్ సిరీస్. సరే, శ్రావణి చెప్పినట్టు మీరు అందరూ ఆదరించండి, చైతన్య అడిగినట్టు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఇవ్వండి. థ్యాంక్ యూ. అలా ఇస్తే ఇంతకంటే ఇంకా అద్భుతమైన సిరీస్ మీకోసం మేము కష్టపడతాం, మీ ముందుకు తీసుకొస్తాం. నైస్. థ్యాంక్ యూ వాళ్ళకు. బాయ్ చెప్పండి.